అలాంటిది ఒకరోజు నేను మా శ్రీవారు వాళ్ళ క్లాస్మేట్ని తన బండి మీద ఎక్కించుకొని రావటం చూశాను. ముందుగా నమ్మలేదు, కానీ తర్వాత వాళ్ళ వాలకం చూశాక నాకు కొంచెం అనుమానమైతే వచ్చింది. ఎందుకంటే తన ఇల్లు కూడా మా ఇళ్ళకి రెండిళ్ళ అవతల ఉంటుంది. మా వారు మొదటి నుంచి వాకింగ్కి వెళ్ళమని నేను పోరు పెడుతుంటే వెళ్ళేవాళ్ళు కాదు. కానీ తన క్లాస్మేట్ మా దగ్గర వచ్చినప్పటి నుంచి తను పనిగట్టుకుని ఇద్దరు కలిసి మా కాలనీ పార్కుకి వెళ్ళటం నాకు అనుమానం బలం చేకూర్చింది. ఇది చూడగానే నా మనసు అతలాకుతలం అయిపోయింది. వారి మధ్య వికసించిన మూగ ప్రేమకు నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో తయారయ్యాను. ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదు. అలా మా వారు తనకు దగ్గరవుతున్నారు. నా విషయం అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాను. బాగా ఆలోచించి ఎలాగైనా నా భర్తని తన నుంచి వేరు చేయాలి అనుకున్నా. అందుకే నేను చిన్న డ్రామా ఆడి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా ఆయనకి అలాగే తన స్నేహితురాలికి స్వేచ్ఛ ఇవ్వాలి అనుకున్నా. కానీ నా మనసులో ఏదో మూల తెలియని బాధ. ఎందుకంటే నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నా, కానీ అటువంటి భర్తని నేను అవమానిస్తున్నాను అనే బాధలో ఉన్నాను. చెప్పినట్టు 10 రోజులు కాకపోయినా 2 రోజుల ముందే నేను మా వారికి చెప్పకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను. ఇంటికి వెళ్తుంటే నా మనసులో ఎన్నో రకాల ఆలోచనలు, ఏదో తెలియని ఊహలు. నేను మా వారికి చెప్పకుండా వచ్చేసాను కదా, మా వారు ఈ టైంలో ఎలా ఉంటారో, తన స్నేహితురాలి ఇంటికి వచ్చి ఉంటుందో, తనతో ఏ పొజిషన్లో ఉంటారో, తనను తాను ఎలా గడుపుతున్నారు అన్న ఆలోచనలో మనశ్శాంతి లేకపోయింది. ఈ ఆలోచనల మధ్యలో నేను ఇంటికి చేరుకున్నా. మొత్తానికైతే గుండె రాయి చేసుకుని ఇంటికి అడుగుపెట్టిన. అక్కడ చూసిన దృశ్యం నా కళ్ళను నేనే నమ్మలేని పరిస్థితుల్లో ఉంది. మా వారు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. నన్ను చూడగానే వచ్చేసావా అంటూ ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఇన్ని రోజులు నువ్వు లేని లోటు నా వల్ల కాలేదు. నువ్వు లేని లోటు తీర్చలేనిది కన్నా నిన్ను వదిలి ఎక్కడికి పోకు అని ఎంతో ప్రేమగా నన్ను దగ్గర తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి మా శ్రీవారు వాకింగ్కి వెళ్ళటం మానేశారు. నాకు అర్థం కాలేదు. ఒక 2 రోజుల తర్వాత నాకు తెలిసింది, తన స్నేహితురాలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని. ఎందుకు అని అడిగితే మా వారు నాకు సమాధానం చెప్పలేదు. ఒకరోజు తన మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంట్రా అని ఓపెన్ చేశాను. అది తన స్నేహితురాలు పంపించిన వాయిస్ మెసేజ్. నువ్వంటే నాకెంతో ఇష్టం, అలాగే అని చెప్పి మీ జీవితాన్ని నాశనం చేసే ఉద్దేశం నాకు లేదు. నీ భార్య నన్ను అక్కగా భావించి నీ బాధ్యత అని నాకు అప్పచెప్పి వెళ్ళింది. అలాంటప్పుడు నేను నీతో ఎలా ఉండగలను? నాకు ఇప్పటి వరకు ఏదో దోషం ఉందని పెళ్లి కాలేదు. ఇప్పుడు కూడా నేను ఈ తప్పు చెయ్యలేను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. నా నెంబర్ కూడా చేంజ్ చేస్తున్నా. ఇక నుంచి నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నానో నీకు తెలియకుండానే బతుకుతాను. నన్ను క్షమించు మిత్రమా. నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలియదు, కానీ నా మనసులో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నా స్నేహితుడి జీవితాన్ని, అలాగే నన్ను తోబుట్టువులాగా భావించిన నా చెల్లెలి జీవితాన్ని చక్కగా వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయాను అన్న సంతృప్తి నాకు కలిగింది. ఉంటా మిత్రమా అని వాయిస్ మెసేజ్. అప్పుడు నాకు అర్థమైంది, ఇక అప్పటి నుంచి ఎప్పుడు కూడా మా శ్రీవారిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు. మా శ్రీవారు రాగానే ఆప్యాయంగా ప్రేమగా వెళ్ళి తనను కౌగిలించుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టాను. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను అంది. మీరే నా సర్వస్వం, మీరే నా ప్రపంచం అంటూ ముద్దులతో ముంచెత్తాను. ఫ్రెండ్స్, ఇది నా స్టోరీ. పరాయి ఆడదాని మోజులో పడి భర్తని మనం గోల పెట్టి మన సంసారాన్ని పాడు చేసుకోవటం కన్నా కూడా మనం తెలివితేటలతో మన సంసారాన్ని చక్కదిద్దుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలా చేయటం వల్ల నాకు కొంచెం సపోర్టుగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను.